ఇవాళ సాయంత్రం ఫిష్ వెంకట అంత్యక్రియలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎస్ఎబిక్ టీవీ స్క్రీన్ పైన అక్కడ ఫిష్ వెంకట్ భార్య ఏడుస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే ప్రజెంట్ అక్కడ చాలామంది అభిమానులు కూడా వచ్చి చేరుతున్నారు. చాలామంది సహచర నటులు కూడా అక్కడికి వచ్చి ఫిష్ వెంకట్ని కాపాడుకోలేకపోయామంటూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దేవిక లైవ్లో జాయిన్ అవుతున్నారు. దేవిక ప్రజెంట్ ఫిష్ వెంకట్ ఇంటి దగ్గరే ఉన్నారు. ఎస్ దేవిక, చెప్పండి. ఫిష్ వెంకట్ చాలా రోజుల నుంచి ఆయన హాస్పిటల్లో ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. చాలామంది ఆయనకు ఆర్థిక సహాయం అందించడానికి కూడా ముందుకొచ్చారు. బట్ నిన్న రాత్రి ఆయన చనిపోయినట్టు తెలుస్తుంది. సో ఏంటి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి దేవిక? ఎస్ ఫిష్ వెంకట్ గారు కొద్ది రోజుల నుంచి కూడా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నిన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఆయన రాత్రి 10 గంటల సమయంలో చనిపోవడం జరిగింది. తుది శ్వాస విడిచారని చెప్పొచ్చు. కొద్ది రోజుల క్రితం కోట శ్రీనివాస్ గారు మరణ వార్త మరొక ముందే మరొక ఆర్టిస్ట్ చనిపోవడం అనేది ఎంత బాధాకరం. ఒకవైపు నుంచి కూడా ఇండస్ట్రీ, మరోవైపు నుంచి కూడా అభిమానులు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఫిష్ వెంకట్ గారి తండ్రి గారి నివాసం దగ్గర అయితే ఉన్నాం. సికింద్రాబాద్లో చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆయన అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనని నిన్న తుది శ్వాస విడవడంతో రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో బంధువులందరూ కూడా అటువైపు ఇండస్ట్రీకి, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఫోన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అందరూ కూడా ఆయన చివరిసారిగా చూడడానికైతే ఇంటి దగ్గరికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఇండస్ట్రీ అలాగే అభిమానులు ఒక్కసారిగా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 100 సినిమాలకు పైగా అనేక సినిమాల్లో నటించిన వ్యక్తి, ఎంతో మందిని నవ్వించిన వ్యక్తి ఇక లేరు అన్న వార్త అభిమానులు అలాగే కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. చూడొచ్చు, అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంటి దగ్గర విషాయ ఛాయలు అయితే అల్లుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో నవ్విస్తూ ఉండేవాళ్ళు. అలాంటిది కొద్ది రోజులుగా 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అవ్వడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి అయితే తుది శ్వాస విడిచారని చెప్పొచ్చు. అంటే కిడ్నీ మార్పిడి కోసం అనేక హాస్పిటల్లో కూడా ప్రయత్నించడం జరిగింది. అలాగే డాక్టర్లు కూడా 50 లక్షలకు పైగా ఖర్చు అవుతుందంటూ కూడా చెప్పడంతో కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం ఒకవైపుగా సాయం కోసం ఎదురు చూసిన పరిస్థితి తెలిసినప్పటికీ కూడా ఒకవైపు కిడ్నీ మార్పిడి దొరకకపోవడం, అదేవిధంగా డబ్బుల పరంగా కూడా అంటే సరైన ట్రీట్మెంట్ అందినప్పటికీ కూడా కిడ్నీ దొరకక ఈరోజు ఈయన ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇంటి దగ్గర మాత్రం కూడా విషయ ఛాయలు తాలూకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనతో పాటు ఫిష్ వెంకట్ గారి కూతురు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. ప్లీజ్, అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, అంటే కొద్ది రోజులుగా ఆయన అసలు ఎవరితో కూడా మాట్లాడిన పరిస్థితి, అసలు కళ్ళు కూడా తెరవట్లేదు అంటూ కూడా మీరు లాస్ట్ టైం బిగ్ టీవీతో మాట్లాడటం జరిగింది. అసలు రాత్రి ఏం జరిగిందంటే ఏమని చెప్పారు? ఏం చెప్పలేదండి. లివర్ పాడైందంట, లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. నైట్ 8:30 నుంచే బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యింది, బీపీ డౌన్ అయిపోయింది. 9:25కి చనిపోయాను. అంటే చివరిసారిగా అసలు ఎప్పుడు స్పందించారు? అంటే హాస్పిటల్ మార్చడం జరిగింది, అంటే ఆయనకి ఆరోగ్యపరంగా అలాగే కొంచెం ట్రీట్మెంట్ కోసం వేరే హాస్పిటల్ మార్చడం జరిగింది. అప్పటి నుంచి మాట్లాడారా లేకపోతే? లేదు, హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత నుంచే మాట బంద్ అయింది. చికిత్స కోసమే హాస్పిటల్ అనేది చేంజ్ అక్కడ డాక్టర్స్ ఏమన్నా ట్రీట్మెంట్ ఇవ్వటం కానివ్వండి చేశారు, లేకపోతే వెంటిలేషన్ మీదనే ఉన్నారు? అప్పటి నుంచి వెళ్ళిన డే నుంచి వెంటిలేటర్ మీదనే ఉన్నాడు, నిన్నటి వరకు కూడా. నిన్న ఈవినింగ్ కూడా బాగానే ఉన్నాడు, సడన్గా అయిపోయింది అట్లా. అంటే ఏమైనా స్పందిస్తున్నారా అంటే ట్రీట్మెంట్కి కానివ్వండి, లేకపోతే ఎవరైనా ఆయన్ని చూడడానికి వస్తే? లేదు, అసలు బాడీ సహకరించట్లేదు అస్సలు. డాక్టర్స్ ఏం చెప్పేశారండి, మాకు 99% హోప్ ఇవ్వలేమని అన్నారు. అంటే కిడ్నీ మారుస్తే కొంచెం బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా మనం గతం నుంచి కూడా వార్తలు వింటూ ఉన్నామని చెప్పచ్చు. అంటే కిడ్నీ మెయిన్ వచ్చింది కిడ్నీ గురించే, కాకపోతే లివర్ కూడా ఖరాబ్ అయిందని చెప్పి రీసెంట్గా తెలిసింది 1 వీక్ తర్వాత. బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, జాండీస్ తలకెక్కినాయి, బ్రెయిన్కి వచ్చినాయి. దానివల్ల ఇంత సిక్ అయిపోయింది బాగా. మామూలుగా ఇండస్ట్రీలో అయినా ఎంతో మందికి పరిచయస్తులు అని చెప్పొచ్చు, పెద్ద పెద్ద హీరోలతోనే నటించిన వ్యక్తి, 100 సినిమాలకు పైగా. అలాంటిది ఇండస్ట్రీ నుంచి కేవలం విశ్వక్సేన్ గారు మాత్రమే స్పందించడం జరిగింది, ఎవరు కూడా స్పందించలేదు. అంటే సేన ప్లస్ జట్టి మూవీ హీరో కృష్ణ మాన్యన్, 100 డ్రీమ్స్ ఫౌండేషన్ వాళ్ళు మాత్రమే, ఆ ఇద్దరు మాత్రమే హీరోస్ 2 lakhs ఇచ్చారు అంతే. ఇంకెవ్వరు ఎలాంటిది ఏం చేయలేదండి.
ఇప్పుడు చనిపోవడం జరిగింది, ఆయన ఇంకా మనతో లేరు అన్న వార్త అసలు జీర్ణించుకోలేమని చెప్పొచ్చు. మరి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఫోన్ చేయడం కానివ్వండి, లేకపోతే రావటం అది ఇంకేం కాల్స్ రాలేవు, ఇంకా ఏం రాలేదు. సో చూడొచ్చు, ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ గారు ఇక లేరు అన్న వార్త ఇండస్ట్రీకి తెలిసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించలేదు అంటూ కూడా వారి కుమార్తె చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా అంటే అంత్యక్రియలు కూడా వారి తండ్రి గారి ఇంటి దగ్గర చేయడానికి గల కారణం కూడా ఆయన తండ్రి తల్లి అంటే ఆయనకి ఎంతో ఇష్టం అని చెప్పి కూడా ఆయన ఇంటి దగ్గర కాకుండా వాళ్ళ తండ్రి గారి ఇంటి దగ్గర అయితే అంత్యక్రియలు చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు మనతో పాటు ఫిష్ వెంకట్ గారి తల్లి మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఓ నాయన, నా కొడుకు అమ్మా, వెంకటేశ నా కొడుకు, లేపున్నమ్మా, వృషంకట్ని లేపున్నమ్మా, అమ్మా అమ్మా లేపుండి, మానం బాగలేదు అమ్మా అని అంటుండమ్మా, అమ్మ అని మాట్లాడుతుండే. ఇదివరకల్లా నాకు నాశ తీసుకొచ్చి పెట్టేటోడు నా కొడుకు. ఈ టైం దాకా కూడా ఆగకపోవు బిడ్డ, అన్ని పెట్టి నాకు తినిపిస్తుండే నా కొడుకు. మా అమ్మ చూడ నంజ పెన్నాన్ని తిడుతుండే, నన్ను మంచిగా చూసుకుంటుండే బిడ్డ నా కొడుకు. మేము అంత కష్టపడి బతికిన వాళ్ళం బిడ్డ, మేము పీద వాళ్ళమే బిడ్డ. నేను చేపలమ్మే బతికించుకున్నా. వీళ్ళందరూ ఉన్నా, నా చిన్న రెండో కొడుకు అయినా చేపలమ్మే బతికిన వాళ్ళమేనాయన. అలా నాయన ఉద్యోగం లేదు, నేను కష్టపడి చదువుకున్న బిడ్డ, చదివిపించిన కూడా బిడ్డ. నేను నా కొడుకుని ఇంత వాడిని చేసినాక లాభం లేకుండా అయిపోయాను అయ్యా. చాలు, ఇంత పేరు తెచ్చుకుంటూ చాలు బిడ్డ. నా అయ్యా, నా ఎంకటేవో ఎంకయ్యా, ఇక చూతురారా, నీది వార్తలు ఎట్లా వింటున్నారు ఎంకట నాన్న లేవు. ఆయనకి ఎంతో మంది అభిమానులు ఉన్నారమ్మా. అంటే టీవీలో చూసినప్పుడు వచ్చే అమ్మ మీ కొడుకు టీవీలో కనిపిస్తున్నాడు అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఎప్పుడు టీవీలో కనిపించినప్పుడు ఏమనిపించింది? ఏమనిపిస్తుంది, నేను ఇంకా ఏం చేయగలుగుతా బిడ్డ. చెప్తే ఇన్నిటోడుగా మందు తాగుతుండే, ఏమనంటే నెత్తి కోపం వచ్చేటోడు. వద్దు బిడ్డ, మంచిగా బతుకుండ్రి, మంచిగా బతుకుండ్రి. ఇక వీడు పక్కకుండి అన్ని సంజానుతుండే. అమ్మ పోనీ తప్పైంది సారీ అని చెప్పి పోయేటోడు బిడ్డ. నాకు తెచ్చి తినబెట్టేటోడు బిడ్డ. ఇక ఇది దీనని తెచ్చిపెట్టిండు బిడ్డ నా కొడుకు. మేము మస్తు కష్టపడ్డావు అమ్మా, మాయమ్మ మస్తు కష్టం చేసి సాధింది అమ్మ. అంటే ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, ఆయన మీతో చివరిసారికి ఎప్పుడు మాట్లాడారు? చివరి దాకా ఇక ఇప్పుడు హాస్పిటల్ చేసే ముందు నాకు పడి కాళ్ళు ఇరిగినాయి, పోవస్తలేదు. ఓన్లో మాట్లాడితే ఇంట్లో ఉన్నాడు అప్పుడు మంచిర్యాల. 2 రోజులకు షెరికాయిండు. అమ్మా నువ్వు ఏడవకు, నువ్వు తిను, పొద్దున ఏమైనా తెప్పించుకొని తినమ్మా, నువ్వు ఏడవకమ్మా, నేను వస్తాడికి అని అన్నాడు. రానెళ్ళాడు. ఇవన్నీ వాళ్ళని వీళ్ళని ఆబాడుకోవాలి, తమ్ముళ్ళని కొడుకులని అందరినీ తిట్టిండు. ఇక 2 రోజులకు దవాఖానకు చేరికాయండి బిడ్డ. నువ్వు మంచిగా తిను, మా అమ్మని మంచిగా చూసుకొని, మా అమ్మని మంచిగా చూసుకొని అని చెప్పిండు. తమ్ముళ్ళకు కూడా బెదిరించాడు, వీళ్ళని కూడా బెదిరించేటోడు. ఏమన్నా తీసుకొస్తే అందరికి పెట్టేటోడు. ఎంత దాగున్న మాత్రానికి అన్ని పట్టుకొచ్చి అందరికి పెట్టేటోడు బిడ్డ. వాని పొట్టకి అన్నట్టు చూసుకోలేడు నా అయ్యా. చూడొచ్చు ఆ తల్లి ఆవేదన అసలు ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఎప్పుడు కూడా తిను అమ్మ తిను అంటూ కూడా నాకు ఎప్పుడు కూడా ఎంతో ఇష్టంగా ఏదో ఒకటి తెస్తూ ఉండే. కొద్ది రోజుల క్రితం కూడా ఆయన నాతో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా నా తల్లిని సరి బాగా చూసుకోండి అంటూ కూడా అన్నదమ్ములకి, అందరికీ, కూతుర్లకి, కొడుకులకి చెప్పినట్టుగా కూడా ఆ తల్లి ఆవేదన చూడొచ్చు. తండ్రిని కోల్పోయిన, కొడుకుని కోల్పోయిన బాధలో ఆమె విలవిల ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పచ్చు.